కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. కన్యారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఈ విజయాలన్నీ కూడా ఇతరుల యొక్క కార్యక్రమాలను సరిదిద్దడం విషయంలోనూ, సయోధ్య కుదర్చడం విషయంలోనూ, ఎక్కడైనా లోపాలు జరిగితే వాటిని పూరించడం విషయంలోనూ మీ యొక్క బుద్ధి కుశలత చాలా బాగా పనిచేస్తుంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇతరుల నుంచి మీరు ఆశించేటువంటి ఫలితాలు మీకోసం కాకుండా ఇతరులకు మేలు చేయడం కోసం అయితే చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా స్త్రీజన సహకారంతో, సేవకజన సహకారంతో పనులను సకాలానికి పూర్తి చేయగలుగుతారు. అవి ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారు మీ నుంచి ఆశించే తక్కువగా ఉన్నా కూడా వారిని గౌరవించడం, వారికి గుర్తింపు వచ్చేట్లా చేయటము కూడా మీ బాధ్యతగా భావన చేయాలి. శత్రువులను మీరు జయించగలుగుతారు. అపకారం ఏమీ చేయలేరు వాళ్ళు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగాను, మీ ఆరోగ్యాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. ఈ స్నేహితులు మీకు చేసేటువంటి ఉపకారములు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమైన వాటినిగా గుర్తించండి. వారికి మీరు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. చంద్రుని యొక్క అనుగ్రహంతో అనుకూలమైన ఫలితాలను సాధించవచ్చు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా 1 కేజీ బియ్యం ఆలయంలో ఇచ్చి రావడం ద్వారా ఎక్కువ సత్ప్రయోజనాలు సిద్ధిస్తాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా కొనుగోలు చేయడం కోసం, స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీరు స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. కృషిశీలత బాగుంటుంది. వారి నుంచి సలహాలు తీసుకోవడం కూడా మీకు మేలు చేసేదిగా ఉంటుంది. పుణ్యబలాన్ని పెంపొందించుకోవడం వలన పనులు మీ యొక్క కృషి వలన కంటే ఇతరుల యొక్క కృషి వలననే ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధంగా రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేయడం చాలా చాలా అవసరం.